ఒకసారి ఇలాగ ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్తూ ఉండగా యోర్దాను ఆపబడిందంట. సముద్రమా ఎందుకు వెనక్కి వెళ్ళావు, యోర్దాను ఎందుకని అలా నిలిచిపోయావు అని మాట్లాడదు. ఒకసారి కీర్తనల గ్రంథంలో ఒకసారి చూడండి, తెలిసిన వాళ్ళు ఉంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట్లాడతా మాట, సముద్రమా ఎందుకు ఆగిపోయావు, యోర్దాను ఎందుకు వెనక్కి మళ్ళించబడ్డావు అని ఒక మాట ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడండి. సారీ 114వ కీర్తన 3వ వచనం నుంచి చదవండి. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలును పొట్టేళ్ల వలెను గుంటలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేం, వినండి, సముద్రమా నీవు పారిపోవుటకు నీకు ఏం తటస్థించినది, యోర్దాను వెనుకకు మళ్ళుటకు నీకేమి, నీవు వెనుకకు మళ్ళుటకు నీకు ఏమి తటస్థించినది. కొండలారా వినండి ఈ మాట, సముద్రం వెనక్కి మళ్ళిందంటండి, యోర్దాను వెనక్కి మళ్ళింది. సముద్రమా అక్కడ రాయబడి మాట చూడండి ఒకసారి మరలా, సముద్రమా